తన గురించి తను ఎక్కడ పుట్టింది ఏంటి అనేది కొంచెం పర్సనల్ ఇంటర్వ్యూ చేసేద్దామా? ఎందుకంటే నాకైతే కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే చాలా వాయిలెంట్ ఆ అమ్మాయి. బట్ స్టిల్ ఐఎమ్ టేకింగ్ అ డేర్ అనమాట. లెట్ us మీట్ హర్. హాయ్ రిషిత. హాయ్ అండి. నిజంగా మీ ఐస్ అయితే చాలా భయంకరంగా ఉంటాయి. నేను కొన్ని దాంట్లో చూసిందని బట్టి. ఓకే ఫైన్. సో మీ బాన్ అండ్ బాటమ్ ఎక్కడ? మాది ప్రాపర్ నెల్లూరు అండి. పుట్టి పెరిగిందంతా వేగూరు అనే గ్రామంలో పుట్టానమాట. అక్కడే నా 10th వరకు అయింది. డిగ్రీ అదంతా నెల్లూరులో చేశాను. డిగ్రీ వర్క్ చేశాను అంతే. మీ పేరెంట్స్ సంబంధించి అంటే మీ వాళ్ళు కూడా అక్కడైనా నెల్లూరైనా పేరెంట్స్ కూడా? అంతా నెల్లూరులోనే ఉంటామండి. నెల్లూరులో. ఓకే. మీ స్టడీస్? స్టడీ డిగ్రీ కంప్లీట్ చేశానండి అంతే. చిన్నప్పటి నుండి ఒక ఫ్యాషన్ ఉండేది. అంటే లైక్ చిన్నప్పుడు హీరోయిన్ అవ్వాలని ఇప్పుడు ఫ్రైడే అయితే స్కూల్లో మనకి సివిల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు బాగా మంచిగా రెడీ అయ్యి హీరోయిన్ లాగా వెళ్ళేదాన్ని అనమాట. స్కూల్లో టీచర్స్ కూడా బాగా లైక్ చేసేవాళ్ళు నన్ను. అలా రెడీ అయ్యి వెళ్ళేదాన్ని. ఆ కోరిక ఏందనేది ఇప్పుడు స్పెషల్గా సినిమాలో తెలుగు ఇండస్ట్రీలో, మీరు తెలుగు అమ్మాయి కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో మీకు నచ్చిన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఇష్టమా? ఎందుకు అండి? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము అంటే ఏ రాజకీయ నాయకులు కూడా ఎవ్వరు తన సొంత డబ్బులు అనేది ఎవరికి తన జోబులోంచి కష్టార్జితం ఎవరు ఇవ్వలేదండి నాకు తెలిసినంత వరకు. ఎన్టీ రామారావు గారు ఇచ్చారని విన్నాను. అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, ఆయన సొంత డబ్బులు ఇచ్చారని విన్నాను. అండ్ సెకండ్ ఇప్పుడైతే నేను పవన్ కళ్యాణ్ గారిని, ఈ జనరేషన్కి ప్రతి ఒక్కరికి ఆయన అవసరము, అది మాత్రం చెప్పగలను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే ఆయన ఫ్యాన్ని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. పవన్ కళ్యాణ్ గారు అంతే. ఓకే. అండ్ హీరోయిన్లో ఎవరు ఇష్టం? సౌందర్య గారు ఇష్టం. సౌందర్య గారు. యా. ఓకే. సో లంగా ఓణిలో శారీస్లో స్పెషల్ అట్రాక్షన్గా మనకి ఫస్ట్ నుంచి కూడా సౌందర్య గారు అంటేనే ఒక హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలో బాగా గుర్తుండే ఒక ట్రెడిషనల్ వేర్లో అయితే తనే ఎక్కువగా మంచి పేరు తెచ్చుకున్నాను. అవునండి, నేను కూడా అలాగే తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సౌందర్య గారు లాగే నేను కూడా సేమ్ అలాంటి డిఫరెంట్, నేను కూడా అదే ఇష్టపడతాను. బట్ నాకేంటంటే ఇట్లాంటి ఇప్పుడు మీరు చూడబోతున్నారు, నన్ను కొత్త వేలో చూడబోతున్నారు. ఓకే. సో మీ పర్సనల్ లైఫ్లో అంటే సినిమాకి సంబంధించి కాకుండా మీకు గోల్స్ ఏమైనా ఉన్నాయా బిఫోర్ సినీ ఇండస్ట్రీకి రాకముందు? అంటే గోల్స్ అంటే ఏం లేదు. బట్ అంటే స్పోర్ట్స్లో కొంచెం పార్టిసిపేట్ చేసేదాన్ని. ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఇంట్రెస్ట్ అంటే ఉంది, బట్ అప్పుడప్పుడు చేస్తున్న మహిళా దినోత్సవం రోజు అట్లాంటప్పుడు పార్టిసిపేట్ చేస్తుంటాను. కబడ్డీ అలాంటి వాటిల్లో ఊర్లో జరుగుతుంటాయి కదా, వాటిల్లో పార్టిసిపేట్ చేస్తుంటాను. అండ్ ట్రెడిషనల్ డ్యాన్స్ కానీ ఏమైనా నేర్చుకున్నారా? అండ్ డ్యాన్స్ విషయంలో ఎలా, వెస్టర్న్ కానీ ట్రెడిషనల్ కానీ? అంటే డ్యాన్స్ అంటే పర్టికులర్గా అంతగా ఏం రాదు, బట్ చేస్తాను. ఇప్పటివరకు ఆ ఛాన్స్ ఏమైనా వచ్చిందా? అంటే మీరు చాలా ఆడిషన్స్కి వెళ్తూ ఉంటారు కదా, సో అక్కడ మనకి యాక్టింగే కాదు డ్యాన్స్ కూడా మనకి చూపించమని చెప్తూ ఉంటారు. లేదు, నన్ను ఎవరు చూసినా డ్యాన్సర్ అడగరు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగే కోరుకుంటారు. నేను ఏ ఆడిషన్కి వెళ్ళినా కూడా మీరు అన్నారే నా ఐస్ చూసి, నా ఐస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ పర్సనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను, మీకు డిగ్రీ ఎప్పుడు అయిపోయింది? అవన్నీ చెప్పకూడదండి. ఓకే ఫైన్. మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? మీ ఐస్కి ఫ్యాన్స్ ఉన్నారు, ఆబ్వియస్గా మీకు కూడా ప్రపోజ్ చేసే ఉంటారు. చాలామంది బోల్డ్ మంది చేస్తారండి, బట్ నా కెరీర్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫోకస్ ఇప్పుడల్లా అదంతా ఏం లేదు. ఓకే. సో పేరెంట్స్ మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? సినిమా సైడ్ మీరు వెళ్ళమని కాకుండా మీ పర్సనల్గా కూడా ఎడ్యుకేషన్కి ఓకేనా? అంటే అలా సపోర్టింగ్ ఉందా? అంటే ఇంట్లో నాకు డామినేషన్ ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఒక్కలేనా? ఉన్నారు, బ్రదర్ కూడా ఉన్నారు. ఫస్ట్ నేను ఏదనుకుంటే అదే చేస్తాను. నాకైతే ఎవరు ఇంట్లో అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పరు, బట్ నా క్రాస్ దాటి నేనైతే వెళ్ళను. నార్మల్గా ఎవరి ఫ్యామిలీ అయినా బ్రదర్స్ ఉంటే ఏంటి అంటే ఒక సిస్టర్ని ఇలా ఈ రూట్లో వెళ్ళాలి, ఈ రూట్లో చూసుకోవాలి, తనని బాగా కేర్ చేసుకోవాలి అని అయితే ఉంటారు. కొన్ని ఆబ్జెక్షన్స్ కూడా ఉంటాయి. అట్లా ఏం లేదండి, ఇంట్లో అట్లా ఏం లేదు. మొత్తం అంటే వాళ్ళకు ఒక నమ్మకం అనమాట, ఈ అమ్మాయి ఏది చేసినా కరెక్ట్ చేస్తుందని, అంతే, అంతకుమించి ఏమీ లేదు. నేనేం చేసినా కూడా నేను 10 సార్లు ఆలోచించి చేస్తాను, నేను ఏదైనా స్టెప్ వేయాలన్నా కూడా. అండ్ మీరు ఆడియన్స్కి, తెలుగు ఇండస్ట్రీలో స్పెషల్గా తెలుగు ఆడియన్స్కి ఎలాంటి సినిమా వల్ల దగ్గర అవ్వాలనుకుంటున్నారు? ఎనీ అండి, అంటే ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీ ఇష్టపడతారు, కొంతమంది హర్రర్ ఇష్టపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటే కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ నేను యాక్టర్గా ప్రూవ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు నన్ను చూసి కనెక్ట్ అవ్వాలి, అలాంటి క్యారెక్టర్ రావాలని కోరుకుంటున్నాను. కావేరి కాకుండా అప్కమింగ్ ఏమైనా మీకు అలాంటి ఏమైనా ప్రాజెక్ట్స్ వచ్చాయా? ఎవరైనా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ అలా రీచ్ అయ్యారా? ఉన్నాయండి. కావేరి లాంటి క్యారెక్టరే కాదు, ఒక లవ్ స్టోరీ అండ్ ఒక విలేజ్ బ్యాక్గ్రాఫ్
మూవీస్ కూడా చేశాను. నేను కీర్తన అనే మూవీ రీసెంట్గా చేశాను. ఈ మంత్ అది కూడా 30 రిలీజ్ అవబోతుంది. అంటే ఒకే రోజు డబుల్ ధమాకా. డబల్ ధమాకా. ఇంకోటి సింగర్ నోయల్ గారితో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాను ఒక మూవీ. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది. అది కూడా మీరు త్వరలో చూస్తారు. ఇంకా 2-3 మూవీస్ చేస్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, ఎందుకంటే అవి వర్క్ జరుగుతున్నాయి కాబట్టి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత అంటే ఒక యాంగిల్ ఉంటుంది, అంటే ఇక్కడ వరకు రీచ్ అవ్వగలను అనేది ఒక ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారా? అంటే మనము ఏది కూడా మనము ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా బ్రేక్స్ అనేవి వస్తాయి. అలా బ్రేక్ వచ్చినప్పుడు ఆగిపోవద్దు. ఖచ్చితంగా ఆగిపోయారంటే మాత్రం మనం అనుకున్న గోల్ ముందుకి సాధించలేమన్నమాట. అనుకున్నది సాధించాలంటే ముందుకు వెళ్తూ ఉండాలి. చాలా అడ్డంకులు అయితే వస్తుంటాయి ప్రతి అమ్మాయికి, అందులోనూ సినీ ఇండస్ట్రీలో అయితే పబ్లిక్ దగ్గర నుంచి వస్తుంది, ఇండస్ట్రీలో నుంచి కూడా చాలామంది ఉంటాయి. ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే నేను అంటే విలేజ్లో పుట్టి పెరిగానని చెప్పాను కదా, మా ఊరి వాళ్ళే అన్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టీచర్గా వర్క్ చేశాను చిన్న పిల్లలకి, ఎల్కేజీ ప్లే క్లాస్ వాళ్ళకి కూడా. ఆ స్టేజ్ నుంచి ఇదే కాదు లైఫ్, నేనంటూ ఒకటి సాధించాలన్నప్పుడు జాబ్ మానేసి ఇంకా సిటీకి రావడం జరిగింది. ఊరోళ్ళంతా అన్నారనమాట, ఇండస్ట్రీకి వెళ్ళిపోతుంది, ఇంకా అమ్మాయి పాడైపోద్ది అంటే వింటుంటారు కదా, అంటే ఇలా ఉంటుంది ఇండస్ట్రీ అంటే. అలా ఏమీ లేదండి. సమాజం ఎలా ఉందో ఇండస్ట్రీ కూడా అలాగే ఉంది. సోషల్ మీడియా కాబట్టి బట్ ఎవరు ఏం చేస్తున్నారనేది బయటికి తెలుస్తుంది. మన పక్కింట్లోనే ఎదురింట్లోనే జరిగేది మన వరకే తెలుస్తుంది, బట్ మొత్తానికి తెలియదు కదా. అలా ఇండస్ట్రీలో ఏదైనా జరిగితే మీడియా ద్వారా అందరికీ తెలిసిపోతుంది, అంతే, ఇంకేం లేదు. బయట కూడా చాలామంది అలాంటి క్రూర మృగాలు ఉన్నారు, బట్ బయట ఎక్కువ ఉన్నారు. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరు అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు అయితే ఎవరు లేరు. అది వాళ్ళ డిపెండెన్స్ బట్టి ఉంటుంది అంతే. సో ఒక అమ్మాయి తెలుగు ఇండస్ట్రీకి రావాలంటే ఇలాంటిది ఆలోచించకుండా, ఒక నెగటివిటీతో రాకుండా మంచి పాజిటివిటీతో రావచ్చు అంటారు? ఖచ్చితంగా రావచ్చండి. ఎందుకంటే నేనే దానికి ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫేస్ చేయలేదని అయితే చెప్పను, బట్ నన్నైతే ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు. నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఎవరైనా కొన్ని మాటలు మాట్లాడినా నేను సైలెంట్గా వెళ్ళిపోయేదాన్ని అంతే. నాకు నచ్చితే నేను వెళ్ళి చేస్తాను, నచ్చకపోతే నేను అక్కడ ఉండేదాన్ని కాదు. బట్ ఇండస్ట్రీ కన్నా కూడా బయట నేను చాలా ఫేస్ చేశాను. సో చూసారు కదా, కావేరీకి సంబంధించి తను ఎంత వైలెంట్గా ఉంటుందో అని నేను చెప్పాను ఐస్, బట్ తన ఐస్కి కూడా చాలా పెద్ద ఫ్యాన్స్ చాలామంది కూడా ప్రపోజ్ చేశారని చెప్పుకుంటూ వచ్చింది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఇషిత.